హాయ్ వీవర్స్, ఈరోజు వచ్చేసరికి మనకు ఒక G+1 హౌస్ అనేది సేల్కి వచ్చిందండి. డైరెక్ట్ ఓనర్ నెంబర్తో అయితే ఈ యాడ్ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ హౌస్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో చెప్తాను, అలాగే కింద డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. టోటల్ డీటెయిల్స్ గ్యాదర్ చేసిన తర్వాత మీరు ఓనర్కి అయితే కాల్ చేయొచ్చు. అలాగే గూగుల్ పిన్ లొకేషన్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఇది బ్రాండెడ్ న్యూ హౌస్ అండి, రెడీ టు మూవ్ హౌస్ అనమాట. విత్ మున్సిపల్ పర్మిషన్తో అయితే హౌస్ కట్టడం జరిగింది. ఈస్ట్ ఫేజ్ హౌస్ అండి. ఫేజింగ్లో వచ్చేసరికి మనకి 25 ఫీట్ రోడ్ అయితే ఉంది. ఈ హౌస్ వచ్చేసరికి మనకి కుంట్లూరు అనే ఏరియాలో ఉంది. కుంట్లూరు ఎక్స్ రోడ్కి 500 మీటర్స్ దూరంలో ఉంటుంది. రవిశంకర్ కాలనీకి పక్కనే ఉన్న హౌస్ అనమాట. G+1 పర్మిషన్తో, మున్సిపల్ పర్మిషన్తో అయితే హౌస్ కట్టడం జరిగింది. ఇది పెద్దంబర్పేట మున్సిపాలిటీ కిందకు వస్తుందండి. ఈ హౌస్ వచ్చేసరికి చూడొచ్చు, మెయిన్ గేట్ నుంచి మనకు లోపలికి ఎంటర్ అవ్వగానే చాలా స్పేసియస్ పార్కింగ్ అయితే ఇచ్చారు. ఆల్మోస్ట్ మనకు ఒక 3 కార్స్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. అలాగే మల్టిపుల్ బైక్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు అనమాట. పార్కింగ్ అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసరికి మనకి స్పేసియస్ పార్కింగ్తో పాటు 1 BHK పోర్షన్ అయితే ప్రొవైడ్ చేశారండి. ఈస్ట్ ఫేజ్ హౌస్ అనమాట ఇది. అలాగే ఈ హౌస్కి వచ్చేసరికి బోర్వెల్ అవైలబుల్ ఉంది, సంప్ అవైలబుల్ ఉంది, డ్రింకింగ్ వాటర్ కనెక్షన్ వచ్చేసరికి కూడా మనకి అవైలబుల్ ఉందన్నమాట. ఈ హౌస్ యొక్క టైటిల్ విషయానికి వస్తే 100% క్లియర్ టైటిల్తో ఈ హౌస్ అయితే మనకి సేల్కి వచ్చిందండి. ల్యాండ్కి సంబంధించిన అన్ని లింక్ డాక్యుమెంట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఫ్లోర్ వైజ్ కన్స్ట్రక్షన్ పర్మిషన్ కూడా మనకి పెద్దంబర్పేట మున్సిపాలిటీ నుంచి అయితే తీసుకోవడం జరిగిందనమాట. సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ వచ్చేసరికి మనకి హయాత్ నగర్ కిందకు వస్తుందండి. గ్రౌండ్ ఫ్లోర్ యొక్క మెయిన్ డోర్ అండి ఇది. 125 గజాల్లో కట్టిన హౌస్ అనమాట. ప్లాట్ యొక్క సైజ్ వచ్చేసరికి 125 స్క్వేర్ యార్డ్స్ అండి. డైమెన్షన్ విషయానికి వస్తే 22.6/50 వస్తుందండి. ఈస్ట్ సైడ్ వచ్చేసరికి మనకి 22.6 వస్తుంది. అలాగే విడ్త్ వచ్చేసరికి మనకి 50 అయితే వస్తుందన్నమాట. గ్రౌండ్ ఫ్లోర్ యొక్క స్లాబ్ ఏరియా వచ్చేసరికి 1100 SFT అండి. అలాగే ఫస్ట్ ఫ్లోర్ కూడా 1100 SFT. గ్రౌండ్ ఫ్లోర్లో 1 BHK పోర్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది హాల్ విత్ సీలింగ్, ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. టీవీ లాంజ్ అనమాట ఇది. రైట్ సైడ్ వచ్చేసరికి మనకి కిచెన్ ఏరియా అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే ఇది కిచెన్ ఏరియా మెయిన్ డోర్ అండి. అలాగే మనకి పూజా స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. పూజా స్పేస్ దాని పక్కన కిచెన్ ఏరియా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. చూసుకోవచ్చు మీరు. మంచి లొకేషన్లో ఉన్న హౌస్. ఫ్రెండ్స్, ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇలాంటి ఎన్నో డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీస్ ఇంకా ముందు రాబోతున్నాయి అనమాట. అవి మిస్ కాకుండా ఉండాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ అన్నీ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేము ఏం కొత్త ప్రాపర్టీ పోస్ట్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇది చూసుకోవచ్చు, ఇది కామన్ వాష్రూమ్ అండి. ఇండియన్ స్టైల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే గీజర్ పాయింట్, షవర్ పాయింట్ అన్ని పాయింట్స్ అయితే క్లియర్ కట్గా అయితే ప్రొవైడ్ చేశారు మీకు. ఇక ఈ డోర్ వచ్చేసరికి మనకి బెడ్రూమ్ యొక్క మెయిన్ డోర్ అండి. విత్ సీలింగ్, ఫాల్ సీలింగ్తో అయితే ఇచ్చారు. చాలా సూపర్ డిజైన్ అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే 2 సైడ్ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు అనమాట వెంటిలేషన్ కోసం. స్ట్రైట్గా చూసుకుంటే మనకి స్టోరేజ్ కోసం మనకి ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. అలాగే పైన మనకి అన్వాంటెడ్ మెటీరియల్, రేర్లీ యూజ్డ్ మెటీరియల్ స్టోర్ చేసుకోవడానికి స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఫస్ట్ ఫ్లోర్ సంబంధించిన టోటల్ డీటెయిల్స్ అయితే నేను చెప్పాను కదా. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నామండి. ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ కంప్లీట్ అయింది. స్టెప్స్ కింద వచ్చేసరికి మనకి అవుట్ సైడ్ వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. 100% వాస్తు ప్రకారం అయితే ఈ హౌస్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది స్టెప్స్ చూసుకోవచ్చు, బ్లాక్ కలర్ గ్రానైట్ మార్బుల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. అలాగే స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేశారు. 2 గ్లాస్ విండోస్ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఫస్ట్ ఫ్లోర్ విషయానికి వస్తే ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసరికి మనకి 2 BHK పోర్షన్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఇది దీని యొక్క స్లాబ్ ఏరియా కూడా మనకి సేమ్ యాస్టీస్గా గ్రౌండ్ ఫ్లోర్ లాగానే 1100 SFT అయితే ఉంటుంది. కొంచెం ల్యావిష్గా ఉంటుందన్నమాట. సీలింగ్ డిజైన్ కూడా చాలా సూపర్గా అయితే ఉంటుంది. కారిడార్లో కూడా చూడొచ్చు, మనకి డిజైన్డ్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మెయిన్ డోర్ వచ్చేసరికి మనకి ల్యావిష్గా అయితే ఇవ్వడం జరిగింది. ఇది టేకుడ్తో చేశారు, చూసుకోవచ్చు మీరు. ఫ్రెండ్స్, ఈ హౌస్కి సంబంధించిన ఫొటోస్ కావాలనుకుంటే మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకుని ఎవరికైనా షేర్ చేసుకోవాలంటే షేర్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఓనర్ నెంబర్ అనేది స్క్రీన్ పైన ప్రొవైడ్ చేస్తున్నాను, కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అక్కడి నుంచి మీరు హౌస్ వీడియో మొత్తం చూసిన తర్వాత ఓనర్కి అయితే కాల్ చేయొచ్చు అనమాట.
ఇది ఫస్ట్ ఫ్లోర్లోని హాల్ అండి. ఇది సీలింగ్ ఫాల్ సీలింగ్తో అయితే ఉంది. చాలా నీట్గా అయితే డిజైన్ చేశారు. అలాగే 2 సైడ్ విండోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. చూసుకోవచ్చు మీరు. ఇది డైనింగ్ ఏరియా. ఈ డోర్ వచ్చేసరికి మనకి అవుట్ సైడ్ వాష్ ఏరియాకి వెళ్ళిపోవడానికి డోర్ అనమాట. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి పూజా రూమ్ ఇచ్చారు. దానికి అలాగే కిచెన్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది పూజా స్పేస్ ఫ్రెండ్స్. ఇది అలాగే ఇది కిచెన్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి అవుట్ సైడ్ వాష్ ఏరియా అండి. ఇది స్ట్రైట్గా చూసుకుంటే మనకి ఒక బెడ్రూమ్ అండి. రైట్ సైడ్ వచ్చేసరికి ఒక బెడ్రూమ్, లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి కామన్ వాష్రూమ్ అనమాట. ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి, చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. సైజ్ చూసుకోవచ్చు, చాలా స్పేసియస్గా అయితే ఉంది. అలాగే సీలింగ్ ఫాల్ సీలింగ్తో ఉంది. వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. స్టోరేజ్ కోసం మనకి ర్యాక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. ఇది మనకి మాస్టర్ బెడ్రూమ్. ఇది మాస్టర్ బెడ్రూమ్ యొక్క సైజ్ కూడా చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు. సీలింగ్ ఫాల్ సీలింగ్తో అయితే ఉంది. అలాగే వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు. విండోస్కి వచ్చేసరికి మనకి స్లైడ్ గ్లాస్ విండో ఇచ్చారు. అలాగే మస్కిటో మెష్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఫ్రెండ్స్ ఈ హౌస్కి సంబంధించిన ఇమేజెస్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి అయితే మీరు డౌన్లోడ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేసుకోవచ్చు అనమాట. డైరెక్ట్ ఓనర్ నెంబర్తో అయితే ఈ ప్రాపర్టీ పోస్ట్ చేయడం జరుగుతుంది. మీరు కూడా తక్కువ ఖర్చులో మీ ప్రాపర్టీని పోస్ట్ చేసుకోవాలనుకుంటే మన నెంబర్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి అయితే మీరు కాల్ చేసి మీ హౌస్ ఆ ప్రాపర్టీని వీడియో షూట్ చేసుకోవాలి. ఇక టోటల్ టెరెస్ ఏరియా చూపించి ఈ వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేస్తాను ఫ్రెండ్స్. టోటల్ టెరెస్ ఏరియా కూడా చూసుకోవచ్చు. మనకి సపరేట్ డోర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే ఎవరు పడితే వాళ్ళు పైకి వెళ్ళకుండా సపరేట్ డోర్ అయితే చేయడం జరిగింది. రూఫ్ కూడా మనకి కవర్ చేయడం జరిగింది అనమాట. డైరెక్ట్ సన్లైట్ కానీ డస్ట్ కానీ మనకి పడకుండా రూఫ్ కవర్ చేయడం జరిగింది. టోటల్ మనం టెర్రస్ ఏరియాలో ఉన్నాం ఫ్రెండ్స్. పిల్లర్స్తో కట్టిన హౌస్ అనమాట. ఇక్కడ ఒక వాటర్ ట్యాంక్ అయితే వస్తుంది. అలాగే సరౌండింగ్స్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే చాలా మంచి ఫ్యామిలీస్ అయితే ఉంటున్నాయి. మంచి ఏరియాలో ఉందన్నమాట. రీజనబుల్ ప్రైస్కి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న ఏరియా ఇది. బ్యాంక్ లోన్తో వస్తుందన్నమాట. మున్సిపాలిటీ పర్మిషన్ కిందకే వస్తుంది కాబట్టి మీకు బ్యాంక్ లోన్ అనేది 80% ఉంటుంది. డిపెండ్స్ అపాన్ మీ ప్రొఫైల్ని డిపెండ్ అయి ఉండి బ్యాంక్ లోన్ అనేది వస్తుందన్నమాట. మీకు ఈ ప్రాపర్టీ నచ్చినట్టయితే ఓనర్ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో ఉంది ఫ్రెండ్స్. డైరెక్ట్ ఓనర్ నెంబర్కి అయితే కాల్ చేసుకోవచ్చు మీరు. అలాగే ఇమేజెస్ కావాలనుకుంటే మన వెబ్సైట్లో ఉంది. వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ప్రాడక్ట్ మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్. బై బై.